ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రకరకాల చిత్రాలు జరుగుతున్నాయి. అనేక రకాల మనుషులు రాజకీయాల మీద ఆసక్తితో వచ్చి ప్రజాసేవ చేయటానికి కాదు, ధనసేవ, ధనార్జనే ప్రథమ లక్ష్యంగా ఫస్ట్ ప్రైమరీ టార్గెట్గా వచ్చి చేరుతున్నారు. సినిమా వాళ్ళు చేరుతున్నారు, ఇండస్ట్రీస్లు చేరుతున్నారు, అంత రౌడీ షీటర్లు చేరుతున్నారు, మోసగాళ్ళు చేరుతున్నారు. రాజకీయాల్లో ఈ దిగజారిన పరిస్థితి చూస్తే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా మనం కొన్ని విషయాలు పరిశీలిస్తే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతాయి. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి టీ టైం తంగెల ఉదయ శ్రీనివాస్పై దుబాయ్లో లుకౌట్ నోటీసులు. అంటే ఇలాంటి వారినే పవన్ కళ్యాణ్, ఇలాంటి వారినే చంద్రబాబు నాయుడు ఆకర్షిస్తారనుకుంటారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తంగెల ఉదయ శ్రీనివాస్ అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ అని ప్రచారం చేసుకున్నారు. హైదరాబాదులోని టీఆర్ఆర్ కాలేజీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ చదివి ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉద్యోగం చేశారని కూడా ప్రచారం జరిగింది. ఆ తరువాత వాటికి రాజీనామా చేసి దుబాయ్లో వ్యాపారం చేశారన్న ప్రచారం కూడా సాగింది. ఓ రకంగా ఆయనే ఈ ప్రచారం చేసుకున్నాడన్న అభిప్రాయం జనాల్లో ఉంది. ఇంతవరకు బాగానే ఉన్న ఎన్నికల అఫిడవిట్లో తన విద్యార్హత ఇంటర్ అని నమోదు చేయడంతో ఇప్పుడు అసలు వివాదం మొదలైంది. ఎన్నికల అఫిడవిట్ తన విద్యార్హత ఇంటర్గా పేర్కొనడంతో అసలు వివాదం రాజుకుంది. ఇంటర్ చదివిన వ్యక్తిని సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎలా వస్తుంది? అందులోనూ చట్టాలు కఠినంగా అమలయ్యే దుబాయ్లో ఇంటర్ విద్యార్హతతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంటర్ చదివే విద్యార్థులకు దుబాయ్ వంటి దేశంలో పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు వంటి చిన్న ఉద్యోగాలే తప్ప పెద్ద ఉన్నత ఉద్యోగాలు అసాధ్యము అనే విషయము తెలుసు అందరికీ. ఒక్కొక్కటిగా ఆయన నేర చరిత్ర నిజానికి వెలుగులోకి వస్తుంది. వాటిని ఒకసారి పరిశీలిస్తే జనసేన కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగెల ఉదయ శ్రీనివాస్ అవినీతి చిట్టా కాస్త పెద్దదిగానే కనిపిస్తోంది. తంగెల ఉదయ శ్రీనివాస్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇంటర్ చదివిన వ్యక్తి దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయటం ఏమిటి? ఆ ఉద్యోగంలోనే కోట్లు సంపాదించడం ఏమిటి? ఎవరి బ్లాక్ మనీనైనా ఆయన రొటేట్ చేస్తున్నాడా అని అనుమానం కూడా వస్తున్నది. దీంతో ఆయన అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. వాస్తవానికి దుబాయ్లో తంగెల ఉదయ శ్రీనివాస్ సాఫ్ట్వేర్ జాబ్ చేయలేదని, క్రికెట్ బుకీ నిర్వహించేవాడని పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి అభ్యర్థిని రంగంలోకి దింపేవో అర్థం చేసుకో. అక్కడ వివిధ బ్యాంకుల్లో లోను తీసుకుని ఎగ్గొట్టిన తంగెల ఉదయ శ్రీనివాస్పై దుబాయ్ ప్రభుత్వం 2015 మార్చిలో కేసు నమోదు చేసి అతని కోసం లుకౌట్ నోటీస్ ఇచ్చారన్న దానికి సంబంధించి కేసు వివరాలు ఆధారాలకు వెలుగులోకి వచ్చాయి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో పోటీ చేసే కొంతమంది బీజేపీ అభ్యర్థులు కూడా దివాళా ప్రక్రియలో నడుస్తున్నారు. అనేక బ్యాంకులను మోసం చేసిన వారు ఉన్నారు. ఇక అలంకాపల్లిలో బీజేపీ అభ్యర్థి కూడా అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇటువంటి వారిని రంగంలోకి దింపిన ఘనత బీజేపీకి, జనసేన పార్టీకి ప్లస్ టీడీపీకి వారిని ప్రత్యేకంగా పేర్కొనాలి. వారు ప్రత్యేక కృషి చేస్తున్నారు ఇలాంటి వారిని దింపటానికి. దుబాయ్ ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో వాటి నుంచి చాకచక్యంగా తప్పించుకుని ఇండియా పారిపోయి వచ్చిన ఉదయ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుని దుబాయ్లోనే తాను కోట్లు సంపాదించానని బిల్డప్ ఇస్తున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు మన ఉదయ్ శ్రీనివాస్ పైన స్వదేశంలోని అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. 2 పాన్ కార్డులు తీసుకుని వివిధ కంపెనీల డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడని ఆరోపణ ఉంది. భూ కబ్జా కేసుల్లో కూడా ఆధారాలు దొరికాయి. వీటన్నింటినీ మరి డిస్క్వాలిఫై చేస్తారా, ఏం చేస్తారా ఎన్నికల సంఘం? ఇంతకుముందు వివాదాస్పదమైన అభ్యర్థి నామినేషన్ యాక్సెప్ట్ చేసినట్టున్నారు. ఏం చేస్తారో మనకు తెలియదు. ఏంటంటే నిజానికి ఈ రెగ్యులేటరీ ఏజెన్సీలు కూడా ప్రభావానికి లోనై వ్యవహరిస్తున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. ఇది ఎటు మలుపు తీసుకుంటుందో చూద్దాం.